అందరికీ నమస్కారం. జగన్ ఎమ్మెల్యే పదవి తొలగింపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్. ఈ విషయాలను తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సూపర్ 6 హామీల అమలు కోసం 73,000 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో కేటాయించకుండా మోసం చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలని సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై నేను ట్వీట్ పెడుతున్నా అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన వారు, కేడర్ కూడా ట్వీట్ పెడతారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తా అని సవాల్ విసిరారు. అరెస్ట్ అంటే ముందు నా దగ్గరికి రావాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని కోరుతున్నా అంటూ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అయితే ఈ విషయాలు అసెంబ్లీలో చెప్పాలంటే మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వకుండా ఉండడానికి మాత్రమే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం లేదు. ప్రజల గొంతు వినబడకూడదని ఈ విధంగా చేస్తున్నారు అని జగన్ వివరించారు. అసెంబ్లీ జరిగిన అన్ని రోజులు ఇలానే మా ఎమ్మెల్యేలు, నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తా అని జగన్ స్పష్టం చేశారు. ఏపీ శ్రీలంక మాదిరిగా అవుతుందని అబద్ధాలు రాయించి చంద్రబాబు అవే చెబుతున్నారు. దత్తపుత్రుడు కూడా అవే మాట్లాడుతున్నారు. అయితే ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయటం సర్వసాధారణమైన విషయమే. అయితే చంద్రబాబు, జగన్ ముఖం చూసి బ్యాంకులో రుణాలు ఇవ్వవు. కేవలం అప్పు ప్రభుత్వం తీర్చే మార్గం ఉంటదో చూసి బ్యాంక్స్ అప్పులు ఇస్తాయని వివరించారు. ఎన్నికల సమయానికి అప్పు 14,00,000 కోట్ల వరకు వెళ్ళినట్టు తప్పుడు ప్రచారం. పద్ధతి ప్రకారం సూపర్ 6 తెరమరుగు చేయాల్సిన పరిస్థితి. దీనికోసం ఈ అబద్ధాలు చెబుతూ జగన్‌పై ఆ నెపం నెపుడుతున్నారు. అన్ని అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అయితే చంద్రబాబు చేస్తున్న యాక్షన్ ఎన్టీఆర్ నటనకు మించి ఉంది. చంద్రబాబు యాక్షన్ ముందు ఎన్టీఆర్ నటన నథింగ్. దానవీర సూరకర్ణకు మించి చంద్రబాబు యాక్షన్ ఉందని జగన్ వర్ణించారు. అయితే ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయడం వాళ్ళ చేతిలో లేదు. దమ్ముంటే నాపై అనర్హత వేటు వేయండి అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన సవాల్ చేశారు. పథకాలకు కేటాయింపులు లేకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నెలలో ఓటాన్ బడ్జెట్ అకౌంట్‌లో ప్రభుత్వం నడిపారు. 3 నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు అని చెప్పారు. బడ్జెట్ పత్రాలు చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని చెబుతున్నాయని చెప్పారు. అయితే వారంతా మా హయాంలోనే 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి 19.84% అప్పులు చేశారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 15.61% అప్పులు చేశాం. ఫైనాన్స్ సెక్టార్‌ను బాగా నడిపిన వైసీపీకి అవార్డు ఇవ్వాలి. అప్పు రత్నం ఎవరికి ఇవ్వాలి అని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఉద్యోగాల సృష్టిలో పీహెచ్డీ చేసినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అంబానీ, అదానీ, ఆదిత్య మిట్టల్, బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు వైసీపీ సమయంలోనే అనేక బృందాలు చేసుకున్నారని వివరించారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.